అసలు పెళ్ళయ్యాక ఇంత వర్క్ ఉండిద్దని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. పెళ్ళయ్యాకే కొంచెం ఫ్రీడమ్ ఉండిద్ది. భర్తతో కలిసి అటు ఇటు తిరగొచ్చు అనుకున్నాను. కానీ పెళ్ళయ్యాక మనం ఇంట్లోనే ఉండాలి. పొద్దున్నే లెగాలి, టిఫిన్ చేయాలి, హస్బెండ్‌ని డ్యూటీకి పంపించాలి. మళ్ళీ పిల్లలకి స్నానం చేపిచ్చి ఆళ్ళకి టిఫిన్ పెట్టాలి. మళ్ళీ మధ్యాహ్నం కర్రీ ఏం వండాలా అని ఆలోచించాలి. కర్రీ వండేసాక మళ్ళీ తిన్న ప్లేట్స్ని కడగాలి. మళ్ళీ ఈవినింగ్కి వచ్చేసి హస్బెండ్ రాగానే ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెట్టాలి. ఇక నైట్ వచ్చేసి డిన్నర్లోకి కర్రీ ఏం వండాలి, కర్రీలోకి నంచుకోవడానికి చపాతీ చెయ్యాలా లేక రైస్ వండాలా, ఇవన్నీ చెయ్యాలన్నమాట. మొత్తం తినేసాక మళ్ళీ నైట్ పిల్లలకి స్నానం చేపించి మళ్ళీ తిన్న అంట్లని ప్లేట్స్ని మొత్తం కడిగి స్టాండ్లో వేసుకున్నాక ఆ స్టవ్ని కూడా క్లీన్ చేసుకొని మనం కూడా ఫ్రెష్ అయిపోయి అలా వెళ్ళి పడుకోవాలి. పడుకున్నాక ప్రశాంతత ఉండిద్ది అంటే అదే ఉండదు. పిల్లలు వచ్చేసి 11, 12 వరకు ఉండిద్ది. పెళ్ళయ్యాక జీవితం ఇలా ఉండిద్ది అనమాట.